చాలా కాలం క్రితం అందమైన గంగానది ఒడ్డున శంతన మహారాజు రూపవతి అయిన గంగాదేవిని చూశాడు. ఆమె అందానికి ముగ్ధుడై తనను వివాహం చేసుకోమని కోరాడు. గంగ ఒక కఠినమైన షరతుతో ఒప్పుకుంది. నేను ఏం చేసినా మీరు నన్ను నిలదీయకూడదు. నన్ను అడ్డుకున్న మరుక్షణమే నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతాను. రాజు అందుకు సరేనన్నాడు. వారిద్దరికీ ఘనంగా వివాహం జరిగింది. కాని ఒక విచిత్రమైన బాధ మొదలైంది. వారికి పుట్టిన ప్రతి పసిబిడ్డను గంగ తీసుకువెళ్లి నదిలో వేసేసేది. ఇచ్చిన మాట కోసం శంతనుడు లోలోపలే ఏడుస్తూ ఊరుకున్నాడు. 8వ బిడ్డ పుట్టినప్పుడు శంతన మహారాజు తట్టుకోలేకపోయాడు. ఆగు, నా బిడ్డను ఏం చేస్తున్నావు అని గట్టిగా అరిచాడు. గంగ బాధగా నవ్వింది. రాజు ప్రశ్నతో ఆమె షరతు విడిపోయింది. ఆ పిల్లలంతా శాపవిముక్తి పొందిన దేవతలని చెప్పి ఆ 8వ బిడ్డను అంటే భీష్ముడిని తీసుకొని గంగ నదిలోకి మాయమైపోయింది. మహారాజు ఒంటరిగా మిగిలిపోయాడు.